రైతు బాంధవుడు చంద్రన్న అయితే రైతు ద్రోహి చీడ పురుగు జగన్ రెడ్డి అంటూ తీవ్రంగా మండిపడ్డారు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇంకా ఆయన ఏమన్నారో, జగన్ రెడ్డిని ఎందుకు అలా తీవ్రంగా విమర్శించారో చూద్దాం. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం చేసిన మంచిని చూసి వారవలేక అబద్ధాలు. గత 5 ఏళ్లలో వ్యవసాయాన్ని అటకెక్కించాడు. రైతులను దోపిడీ చేసి నేడు కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నాడు. ధాన్యం బకాలు చెల్లించకుండా మోసం చేశాడు అంటూ మండిపడ్డారు వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. రైతు బాంధవుడు చంద్రన్న అయితే రైతు ద్రోహి జగనన్న అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు గెలిస్తేనే వ్యవసాయం బతుకుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు భావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే వారికి మేలు చేకూరేలా పాలన సాగిస్తున్నారు. రైతు ద్రోహి జగన్ రెడ్డి అని బల్లగుద్ది చెప్పొచ్చు. కొత్త ముసుగు వేసుకుని రైతులపై ప్రేమ, అభిమానం, దయ అంటూ కొత్త నాటకానికి తెరలేపాడు. కూటమి ప్రభుత్వం రైతులకేమి చేయలేదని నమ్మించే ప్రయత్నానికి నాంది పలికాడు. చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకు 3,826 కోట్ల పంట రుణాలు మంజూరు చేసి లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ధాన్యం రైతులకు మేలు చేకూరేలా 5,21,000 మంది రైతుల నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. 7,508 కోట్లను రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. వైసీపీ ప్రభుత్వం కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి 2019 సెప్టెంబర్ 23న జీవో 410 పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. భూమి యజమానులు కౌలు ఒప్పంద పత్రాలను జారీ చేయకపోవడం వల్ల లక్షలాది మంది కౌలు రైతులు నష్టపోయారు. చంద్రన్న హయాంలో దాదాపు 9 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగింది. జగన్ ప్రభుత్వం కౌలు రైతులను 3 లక్షల మందికి కుదించారు. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రైతు ఆత్మహత్యలో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉందంటే ఆయన పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 37 కేంద్రాలలో 47,000 మంది రైతుల నుంచి 20 లక్షల టన్నులు, ఏడాదికి 1,500 కోట్ల పత్తిని కొనుగోలు చేసి చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. రాష్ట్రంలో మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి రైతుల వేతలు తీర్చారు. టమాటా ధరల పతనం నేపథ్యంలో రైతులు నష్టపోకుండా నేరుగా రైతుల నుంచి టమాటాలు సేకరించి రైతు బజార్లు అమ్మాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వరద విపత్తు సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ఆపన్నహస్తంగా చంద్రన్న 608 కోట్లతో నిధులు మంజూరు చేశారు. నేడు జగన్ రైతుల వద్దకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. రైతులను మోసం చేసే కార్యక్రమం చేపట్టాడు. 2014-2019 మధ్య చంద్రబాబు హయాంలో వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు 1,373 కోట్లు ఖర్చు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరకొరగా కేవలం 642 కోట్లు మాత్రమే ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏటా సముద్రం పాలవుతున్న 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టేలా చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేశారు. 80,000 కోట్లతో 3 దశల్లో ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుకు 40,000 కోట్ల కేంద్రం నుంచి తీసుకొచ్చేలా జాగ్రత్తలు చేపట్టారు. సూపర్ 6 హామీల్లో భాగమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ ఏడాది మే, జూన్ నెలల్లోగా 20,000 ఇవ్వబోతున్నామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. రైతు ద్రోహి జగన్ రెడ్డి కొత్త ముసుగు వేసుకుని రైతుల పట్ల ప్రేమ, అభిమానం, దయ తనకున్నాయని నమ్మించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చంద్రబాబు వ్యవసాయం, రైతులన్న బాధ్యత ఉన్న వ్యక్తి. రైతును రాజుగా చూడాలని సంకల్పం ఉన్న నాయకుడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు అందరూ కలిసి నేడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పొలం దగ్గర నుంచి అంతర్జాతీయ పంటల వరకు అందరూ జోక్యం చేసుకుని రైతులకు అండగా నిలిచారు. మంచి సంకల్పం ఉన్న ప్రభుత్వంపై నేడు జగన్ బాధ్యత లేకుండా దుష్ప్రచారాలు చేస్తున్నాడు. తన గ్యాంగ్తో బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయిస్తూ బజారును పడ్డారు. జగన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ విధ్వంసం వైపు అడుగులు వేస్తోంది. నేడు వ్యవసాయాన్ని నిలబెట్టాలని కూటమి ప్రభుత్వం తాపత్రయపడుతూ ముందుకు సాగుతోంది. రైతు గెలిస్తేనే వ్యవసాయం బతుకుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే చేసిన మంచి పనులు ప్రజలు చూస్తున్నారని తెలిపారు. సమాజానికి చీడ పురుగులా పట్టిందని, వ్యాపించిందని, తయారయ్యారని చెప్పి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన అన్నట్టు నిజంగా చీడ పురుగులే వాళ్ళు. చీడ పురుగులు పంట మీద దాడి చేస్తే పంట ఎట్ట నాశనం అయిపోతుందో ఆ రకంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇంకా వాళ్ళ తీరు మారల. పంటంతా నాశనం చేసినా, రాష్ట్రాన్ని దోచేసుకున్నా వాళ్ళ తీరులో మాత్రం మార్పు రాల. జగన్ రెడ్డి తానేదో రైతుల కష్టాలు చూసి చలించిపోయినట్లు మాట్లాడుతున్నాడు. గత 5 ఏళ్లుగా పరదాలు మాటను దాక్కుని ఏ ఒక్కరోజు కూడా రైతుల సమస్యలపై స్పందించని దాఖలాలు లేవు. నేడు రైతుల వద్దకు వచ్చి వారు కష్టాలు పడుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం, రైతులపై వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు జుగుప్సాకరం.
వ్యవసాయ రంగాన్ని దివాళా తీయించాడు. రైతులకు ఉపయోగపడే పథకాలు అటకెక్కించాడు. ఆర్బీకే కేంద్రాలంటూ భక్షక కేంద్రాలను సృష్టించి రైతులు పండించిన పంటను దోచుకున్నారు. దోపిడీదారులను నియమించుకుని దోచుకున్న దాంట్లో తాడేపల్లి ప్యాలెస్కు కమిషన్లు వచ్చేలా చేసుకున్నాడు. ధాన్యం కొనుగోలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. 84,724 మంది రైతులకు ఇవ్వాల్సిన 1,674 కోట్లను ఎగ్గొట్టాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి ఆర్థిక ఇబ్బందులను గ్రహించి వారికి అండగా నిలుస్తూ జగన్ పెట్టిపోయిన 1,674 కోట్ల బకాయిలను చెల్లించారు. వైసీపీ హయాంలో జగన్ ల్యాండ్, శాండ్, వైన్, మైన్స్ అంతా దోచుకున్నాడు. మళ్ళీ దోచుకోవడానికి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అడవి దొంగ వీరప్పనైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని సోదరుడిగా మారి అడవినే సృష్టించుకున్నాడు. వీరప్పన్ అడవిలోని గంధపు చెక్కలో ఏనుగు దంతాలు దోచుకుంటే అభినవ వీరప్పన్ పెద్దిరెడ్డి అడవినే దోచుకున్నాడు. సమాజానికి చీడపీడలా మారిన జగన్ బృందం ఆ చీడను చంద్రబాబు విదిలిస్తున్నారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలనే ప్రయత్నం చేయకండి. దుర్మార్గపు విమర్శలు మాని దుష్ప్రచారాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. 5 ఏళ్ల పాటు జగన్ పాలనలో జగన్ను ధనపిశాచి ఆవరించి ఉంది. రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం చేశాడు. వ్యవసాయ శాఖకే తాళాలు వేశారు. ప్రాజెక్టులను పూర్తిగా అటకెక్కించాడు. కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఏటా 3,000 కోట్ల టీఎంసీలకు పైగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను కృష్ణాకు తరలించి, కృష్ణా నుంచి బనకచెర్ల, బనకచెర్ల నుంచి పెన్నాకు తరలించి హంద్రీనివా, గాలేరు, నగరి, తెలుగుగంగ, కేసీ కెనాల్ పరివాహక ప్రాంతాలకు కూడా ప్రతి ఎకరాకు నీరు అందించాలనే ఆలోచన చంద్రబాబుదని వివరించారు. జగన్ రెడ్డి రైతుల గురించి ఐడ్రామా చేస్తూ ఏదో కలబోలు కౌలు చెప్తున్నాడు కదా. అమరావతి రైతులు కాదండి. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే తిరుపతి వెళ్తా అంటే దారుణంగా వాళ్ళు భోజనాలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా బయటికి లాగపడేస్తే పాపం వాళ్ళు రోడ్ల మీద అన్నాలు తిన్న సంగతి మనం చూసాం. ఇస్త్రాకులు కట్టలు కూడా లాక్కుని విసిరేశారు ఆ రోజు. దుర్మార్గులు కాకపోతే ఏమంటారు, వీళ్ళు రైతు ద్రోహులు కాక రైతు సంక్షేమం కోసం ఆలోచించేవాళ్ళ. జగన్ రెడ్డి మర్చిపోయావు అప్పుడే. నెల్లూరు దగ్గర ఆ రైతులు, నువ్వు పొద్దున్న లేస్తే మురుగుతూ ఉంటావు కదా, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని. ఆ అన్ని వర్గాలు ఉన్నాయి ఆ రోజు అక్కడ. తినటానికి ఇస్త్రాకులు కూడా ఇవ్వకపోతే నువ్వు రోడ్డు మీద తరిమేస్తే తార్ రోడ్డు మీద పాపం అన్నం పెట్టుకు తిన్నారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు కార్చిన కంట కన్నీరే నీకు శాపమై బెంగళూరు తరిమి కొట్టేదాకా తీసుకొచ్చారు. వాళ్ళ మీద పెట్రోల్ సీసాలు వేయించావు, కొట్టించావు, భయభ్రాంతులకు గురి చేసావు. నువ్వు రైతులు కాపాడతావా? రైతు ద్రోహి నువ్వు, దుర్మార్గుడివి నువ్వు. రాష్ట్రంలో ప్రతి రైతు నీ మూలంగా ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ ఉసురు నీకు తగిలింది, తగులుతుంది, తగులుతూనే ఉంటుంది.